అంటారు చెప్తున్నాను. ఈ బిజినెస్ లో ఎందుకు నో అంటారో మీకు విషయం చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. నూట చెప్పండి. యాభై మంది లిస్ట్ రాసామంటే 150 మందిలో 50 మంది ప్లాన్ వింటాకు కూడా ఇష్టపడరు. ఎస్ సార్. ఎందుకు వింటాకు ఇష్టపడరు అంటే, వినడానికి ఇష్టపడిన వాళ్ళకి రెండు కారణాలు. ఫస్ట్ రీజను, వాళ్ళు ఇలాంటి కంపెనీలు ఏదో ఒకటి చేసి లేదా విని వాళ్ళ బంధువులు ఏదైనా చేసి మానేసి ఉంటారు. అంటే ఒక సేఫ్ షాపే కాదు, సేఫ్ షాప్ లాంటివి బయట మార్కెట్లో 3 రకాల కేటగిరీలు ఉంటాయి. ఫస్ట్ కేటగిరీ మనీ సర్క్యులేషన్. అంటే నువ్వు డబ్బులు కట్టు, వేరే వాళ్ళకి కట్టించు. నువ్వు 100 కట్టు, ఇద్దరితో కట్టించు. 1000 కట్టు, వేరే వాళ్ళతో కట్టించు. అది మనీ సర్క్యులేషన్. ఇది ఇల్లీగల్. ఇది చేయడం తప్పు. కానీ కొంతమంది ఇది చేసి మోసపోయి ఉంటారు. అగ్రిగోల్డ్, అభయ గోల్డ్, అక్షయ గోల్డ్, పెరల్స్, పీర్లెస్, ఇలాంటి ఎన్నో కంపెనీలు ఉంటాయి. గోల్డ్ గెస్ట్ అని ఎన్నో ఉంటాయి. సో వీటి ద్వారా నష్టపోయిన వాళ్ళు ఉంటారు. అందువల్ల వాళ్ళు నమ్మరు. రెండో కేటగిరీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే వాళ్ళే తయారు చేసుకుని వాళ్ళే అమ్ముకుంటారు. యామ్వే, వేస్టేజ్, హెర్బల్ లైఫ్, ఫర్ ఎవర్ ఇండియా. అంటే వాళ్ళు ఇంటింటికి సేల్స్ మెన్ లా తిరుగుతుంటారు. చాలా మంది మనం కూడా ఇలా తిరగాలేమో, ఇలా చేయాలేమో, వీళ్ళలాగా మనం ఏడ తిరుగుతాము, ఇలాగా మన బద్దలాడతాం, ఎలా బద్దలాడతాం అని వాళ్ళు సిగ్గుపడి విడిపడి వాళ్ళు రారు. సో ఇది రెండో కేటగిరీ. బట్ మన మూడో కేటగిరీ అనమాట, మనం చేసే బిజినెస్ ఈ కామర్స్. షాపింగ్ చేస్తాం, వస్తువులు వస్తున్నాయి, రిఫర్ చేస్తున్నాం, డబ్బులు వస్తాయి. ఈ కామర్స్ గురించి జనాలకు తెలియదు. తెలియదు కాబట్టి నాలెడ్జ్ లేక, అవగాహన లేక కొంతమంది నో అనేస్తారు. కొంతమంది ఏమో భయపడి నో అంటారు, కొంతమంది సిగ్గుపడి నో అంటారు, కొంతమంది అర్థం కాక నో అంటారు. ఎస్ ఆర్ నో? ఈ 50 మందిలో ఈ కేటగిరీస్ ఉంటారు. సరే, 50 మంది వింటాకి ఇష్టపడరు. అయితే ఏమైంది? నువ్వు కంటిన్యూ చేస్తే ఇంకా 150లో 50 మంది పోతే ఇంకా 100 మంది ఉన్నారు కదా. ఆ 100 మందికి ప్లాన్ చెప్పాలి. 100 మంది ప్లాన్ వింటాకి టైం ఇస్తారు. కానీ అందులో 80 మంది నో అనేస్తారు. ఎంతమంది నో అంటారు? 80 మంది. అంటే 50 మంది ఏమో సిగ్గుపడి, మొహమాట పడి, అంటే భయపడి వాళ్ళు వింటా కూడా ఇష్టపడరు. ఈ 100 మంది భయం లేదు, సరే వింటారు, సిగ్గుపడరు, వింటారు. కానీ అందులో 80 మంది నో అనేస్తారు. ఆ 80 మందిలో 40 మంది ప్లాన్ అర్థం కాక నో అంటారు. ఎంతమంది నో అంటారు? 40 మంది ప్లాను అర్థం కాక నో అంటారు. ఇంకో 40 మంది ప్లాన్ అర్థమైనా నో అంటారు. ఎస్ సార్. అదేంటి ప్లాన్ అర్థమైనా ఎందుకు నో అంటారు? ఎస్ అంటారండి. నేనే ఉన్నాను. నా ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా 10th క్లాస్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను చాలా మందికి చెప్పాను. వాళ్ళకి అర్థమై కూడా నో అన్నారు. అంటే అర్థం, వాళ్ళు వచ్చి పని చేస్తే డబ్బులు ఎవరికి వస్తాయి? పై వాళ్ళకి వస్తాయి మీకు నాకు వస్తాయి. వస్తాయి. ముందు నాకు వస్తాయి. అరే ఈడు మాతో పాటు ఉన్నాడు, ఈడేడు కంపెనీ వచ్చి నేను వచ్చి పని చేస్తే ఈడికి డబ్బులు రావాలా, అరే నేను చెప్తే ఈడు ఎదగాల అని వాళ్ళకి అర్థమైనా కూడా నో అన్నారు. ఎస్ సార్. అర్థమయ్యి నో అనేవాడు ఇంకా నిన్ను కూడా కిందకి లాగలుగుతాడు. అమ్మో ఈ డాడ్ ఎదుగుతాడు రా అనే భయంతో నువ్వు చేయొద్దు, నువ్వు అనవసరం మోసపోతావు, నువ్వు నష్టపోతావు అని వెనకలాగదా ప్రయత్నం చేస్తాడు. ఎస్ సార్. అర్థం కానప్పుడు సింపుల్ గా వెళ్ళిపోతాడు. నేను తర్వాత చూస్తామా అని వెళ్ళిపోతాడు. అర్థమైనోడు మాత్రం నిన్ను వెనక్కి లాగాలని చూస్తాడు. ఏ రే మామ, ఇలాంటి చాలా చూసావు, నువ్వు అనవసరం నమ్మవాకు. ఎసాను. ఎస్ సార్. కొంతమంది అర్థం కాక నో వాళ్ళు అనొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఒక రోజు అర్థం చేసుకుని వస్తారు. నా బ్రదర్స్ స్వామిదాసు ఫస్ట్ అర్థం కాల, తర్వాత వచ్చాడా లేదా? ఎస్ చేతనా సార్. లేదా? మా బ్రదర్ గార శ్రీనివాసరావు అర్థం కాల, వచ్చాడా లేదా? గోపిశ్రీ మేడం అర్థం కాల, వచ్చిందా లేదా? ఎస్ఆర్. ఎస్ సార్. ఎస్ నా సార్. వైఫ్ అంటే తప్పనిసరి నాతో పాటు ఉంది. నా బ్రదర్స్ అంటే ఫస్ట్ అర్థం కాల, నేను సక్సెస్ అవుతాను లేదు, నమ్మకం లేదు. నమ్మకం క్రియేట్ చేశా, నేను సక్సెస్ అయ్యి కారులో వెళ్ళా. నేను బైక్ మీద ప్లాన్ చెప్పి నమ్మలా, కార్లో వెళ్ళి చెప్తే నమ్మారా నమ్మలేదా? ఎస్. రాజారత్న కాడికి నేను బైక్ మీద వెళ్ళా, డైరెక్ట్ కార్లో వెళ్ళా. ఫస్ట్ కార్లో వెళ్ళినప్పుడు నమ్మలా, మళ్ళీ రెండో కార్లో వెళ్ళా, మళ్ళీ నమ్మాడు లేదు తర్వాత విషయం. ఒకవేళ నమ్మలేదనుకో, మళ్ళీ ఈసారి బెంచ్ కార్లో వెళ్ళేవాడిని, మూడో కార్లో వెళ్ళేవాడిని. 100% 2025 ఇదే డిసెంబర్ లో బెంచ్ కార్ కొనుక్కున్నా, బెంచ్ కార్లో సార్. వెళ్ళేవాడిని. ఇప్పుడు రాజశేఖర్ సార్ రావట్లా, మళ్ళీ బెంచ్ కార్లో వెళ్తా. నేను వదలను బొమ్మాలి, వదలా నా కాన్సెప్ట్. నా ఎస్ దగ్గర సార్. చేరేనా చేరేదు. ఈ రోజు చేరపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తాడు, నెక్స్ట్ ఇయర్ కాదు నా తర్వాత year. ఎప్పటికైనా రావాల్సిందే. ఎస్ నేను సార్. ఒక్కడ మీద టార్గెట్ పెట్టుకున్నానంటే టార్గెట్ ఫినిష్ అయ్యేదాకా వదిలిపెట్టేది లేదు. ఎస్ సార్. టార్గెట్ అయిపోతే వదిలిపెట్టను నేను ఎవరిని.
అర్థమవుతుందండి. 3 ఏళ్ల క్రితం నేను చెప్పిన వాళ్ళు ఈ రోజు జాయిన్ అయ్యారు. 2 ఏళ్ల క్రితం నేను చెప్పిన వాళ్ళు ఈ రోజు చేయలేరు. అరే నిన్న కాక మొన్న, నిన్న 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 కాదులే, మొన్న నరేష్ గురించి నేను వదిలిపెట్టేదాకా వెళ్ళా. హైదరాబాద్ వెళ్తాక బస్ ఎక్కితాక వెళ్ళా. బస్ ఎస్ ఎక్కి సార్. వస్తూ చిల్లీస్ దగ్గర కార్నర్ లో 11 గంటలకి ఒక లేడీ ఆగింది. ఎన్ని ఎస్ గంటలకి? సార్. 11 11 గంటలు. బుర్కా వేసుకొని ముస్లిమ్స్ లేడీ ఆగింది. నేను కాసేపు వెయిట్ చూస్తున్నా. అంటే ఆమె సింగిల్ గా ఉంది కదా, మనం ఆమెకి హెల్ప్ చేయొచ్చో లేదో తెలియదు కదా. ఎస్తాను ఆమె ఆటో కోసం వెయిట్ చేస్తుంది. ఎందుకోసం వెయిట్ చేస్తుంది? ఆటో కోసం. ఒక 5 నిమిషాలు చూశాను. ఇక నేను కారు వేసుకుని వెళ్ళి, సిస్టర్ ఎక్కడికి వెళ్ళాలి సిస్టర్ అని అడిగా. అక్క అక్క అనాలి. ఆమె పెద్దవాళ్ళ కనిపించింది నాకు గుర్తాలో. అక్క ఎక్కడికి వెళ్ళాలి అక్క అన్న. అంటే ఆమెకు తెలీదు నేను అటే వెళ్తున్నాను అనుకుంది రూట్ లో, కానీ ఆమె కోసం వచ్చానని తెలియదు ఆమెకి. ఎసాను ఎస్ సార్. నేను ఇట్లా వెళ్ళాలి అటు ఉదయ హాస్పిటల్ దాకా వెళ్ళాను. సిస్టర్ నేను అక్కడికి వెళ్తున్నాను రండి ఎక్కడ ఆమె కారు ఎక్కడ భయపడింది. నైట్ 11 కదా. అదే సార్. ఏమైనా భయపడింది. కార్ ఎక్కడ లేదు లేదు సార్ మీరు వెళ్ళండి, మేము ఆటో కోసం చూస్తాను. ఆటో వచ్చింది. అక్క 11 టైము, ఆటోలు ఏవి రావు, మీరు ఎంతసేపు నుంచి ఉన్నాను. నేను 1 గంట నుంచి ఉన్నాను, ఆటోలే రావట్లేదు అండి. సరే నో ప్రాబ్లం, ఇదిగో నేను కాలేజీ ప్రొఫెసర్ని, ఇదిగోండి నా పేరు కొడితే యూట్యూబ్ లో కొడితే వీడియోస్ వస్తాయి, అసలు మీ ఫోన్ ఓపెన్ చేయండి అని ఆ ఫోన్ ఓపెన్ చేసి నా పేరు కొట్టా. గ్యారా చిన్నారా నా వీడియోస్ వచ్చినాయి. సో మీరు నిర్భయంగా ఎక్కండి, కావాలంటే మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయండి అని ఫోన్ చేసి, ఇగో నేను ఇట్లా కార్లో వస్తాను చెప్పండి అని చెప్పేసి ఎక్కమని చెప్పా. చేసింది వాళ్ళ అక్కకి ఫోన్ చేసి ఇట్లా ఒకసారి వస్తున్నాడు, కార్లో తీసుకొస్తున్నాడు అని సో మీరు కావాలంటే ఫోన్ కట్ చేయమాకండి, ఫోన్ కట్ చేయకుండా అంతే ఉండండి అని చెప్పేసి అంతే చెప్పాను. ఎస్ సార్. ఆమెకి అంతే చెప్పి ఆమె వెళ్ళే ప్రాసెస్ లో నేను ఇక మాట్లాడుతూ వెళ్తూ, ఈ బిజినెస్ మంచి బిజినెస్ అమ్మా, దీంట్లో నేను ఇంతమంది సక్సెస్ చేశాను, మీలాంటి వాళ్ళని పరిచయం చేయాలని పరిచయం చేసుకున్నాను, మీకు ఒక మంచి లైఫ్ వచ్చింది అని నేను కొన్ని విషయాలు చెప్పి, మీరు ఏం చేస్తారు ఏంటి అని అడిగితే, చికెన్ పకోడీ బండి నడిపిద్దంట. ప్రతిరోజు నైట్ 10-10:30 దాకా అక్కడే ఉండిద్దంట. 10:30 తర్వాత చిల్లీస్ కానించి ఎక్కడికి, వాళ్ళ ఇల్లు ఎక్కడో మారుమూల ప్రాంతం గుంటూరులో స్లమ్ ఏరియా, ఆడకి వెళ్ళిద్దంట. ఆటోలు ఉంటే ఆటోలు వచ్చేదాకా వెయిటింగ్ చేస్తూ వెళ్ళిద్దంట. ప్రతిరోజు ఒకవేళ రాకపోతే నడిచి వెళ్ళిద్దంట ఎస్ సార్. అండి. ఎస్ ఆర్ నో? ఎస్ అంటే సార్. అంత కష్టపడుతున్న వ్యక్తి మరి బిజినెస్ లో మరి నిలబడిద్దని నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే నేను చూస్తున్నా కదా ఈ బిజినెస్ ని. కొంతమంది అల్లాటప్పగా ఉంటారు నా కళ్ళకి, అంటే అనిపిస్తారు వీళ్ళు వస్తే బిజినెస్ సక్సెస్ అవుతారు లేదు నాకు నమ్మకం లేక కొంతమంది నేను సింపుల్ గా వదిలేస్తాను. బట్ కొంతమందిని వాళ్ళని వదిలిపెట్టను. ఎందుకు వదిలిపెట్టను అంటే 100% వీళ్ళు కానీ వచ్చారంటే పక్కాగా సక్సెస్ అవుతారని నాకు నమ్మకం ఉంటుంది. అంటే వాళ్ళు కష్టపడే వ్యక్తిత్వం నాకు నచ్చింది అనమాట, హార్డ్ వర్కింగ్ నేచర్. అలాంటి వాళ్ళు నేను వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. ఎస్ అన్నో. నేను ఎస్ సార్. మొన్న ఆమెకు లిఫ్ట్ ఇచ్చే కదా, నెంబర్ తీసుకున్నా కదా, ఇమీడియట్ గా మా వైఫ్ పంపించాను, ఆ దుర్గాకు పంపించాను. సో వాళ్ళకి నేను ఫాలోఅప్ చేయించాను టైం తీసుకోమని. సో టైం తీసుకుంటాకి నిన్నే టైం తీసుకున్నారు. నిన్న ఆమె కాడికి వెళ్ళాము. ప్లాన్ చెప్పలేదు కానీ ఇన్విటేషన్ చేసాం. ఏం చేసామండి? ఇన్విటేషన్. ఇన్విటేషన్. వెళ్తూ వెళ్తూ నాతో పాటు ఒక 4 లేడీస్ ని తీసుకెళ్ళాను. ఆ లేడీస్ ని మాట్లాడిచ్చాను, ఇన్విటేషన్ చేశారు. ఈరోజు మళ్ళీ నిన్న ఇన్విటేషన్ తో అవలా, మళ్ళీ ఎట్టాగా ఆమె 10:30కి మళ్ళీ డ్యూటీ దిగింది కదా. ఎస్తాను ఎస్ సార్. 10:30 డ్యూటీ దిగిద్దాం అన్నప్పుడు నాకు నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది. మళ్ళీ ఆమెని మళ్ళీ డ్రాప్ చేయడానికి వెళ్దాము, వెళ్ళి వాళ్ళ ఇల్లు చూద్దాం. ప్లానింగ్ ఏంది? మా ఇల్లు నా ప్లానింగ్ ఏంది? ఇల్లు చూద్దామని. వాళ్ళ అదే. ఇల్లు తెలుసుకోవాలి. ఎస్ ఆర్ నో? వాళ్ళ ఇల్లు ఎస్ సార్. తెలుసుకుంటే నెక్స్ట్ ప్లాన్ చెప్పాక వెళ్ళొచ్చా లేదా? ఎస్ సార్. సో ఆమె కాడికి మళ్ళీ ఫోన్ చేపించాను. చేపించేసి అమ్మ మీ కాడికి మేము డ్రాప్ చేయడానికి వస్తాం, మేము అందరం ఉన్నాం లేడీస్ అని చెప్పించే వాళ్ళతో చెప్పించేసి మళ్ళీ ఆమె చికెన్ పకోడీ బండి కాడికి వెళ్ళి ఆమెను ఎక్కించుకొని వాళ్ళ ఇంటి కాడికి వెళ్ళి, అర్థమవుతుందా, వాళ్ళ ఎస్ ఇల్లు సార్. చూసి వచ్చాము. ఇప్పుడు ఆమెకి నమ్మకం వచ్చిందా లేదా? ఎస్ సార్. ఆమెకి కూతురు కొడుకంట. కూతురికి పెళ్లి చేసిందంట ముస్లిమ్స్ ఆమె. వాళ్ళ కొడుకు మానసిక రోగి అంట. అంటే పెద్ద అబ్బాయి అయ్యాడు కానీ ఆ అబ్బాయి మానసిక వికలాంగుడు. ఆమె కష్టపడుతుంది. రోజు మొత్తం మీద ఎంత వస్తుందమ్మా నీకంటే, రోజుకు 200, 300, 400 వస్తాయంట మిగులు. అంటే ఖర్చులన్నీ పోగా. బండి 5,000 అద్దంట నెలకి. ఆ బండికి నెలకి 5,000 అంట. అంటే ఆ ప్లేస్ కి 5,000 అద్దంట. బండికి 1,000 రూపాయలంట చికెన్ పకోడీ బండికి. మళ్ళీ సరుకు తెచ్చుకునేదంట. తెచ్చుకొని సాయంత్రం డబ్బులు ఇచ్చిందంట. ఆమె రోజు మిగిలేది మహా అయితే మాక్సిమం 1,000 రూపాయలు మిగులుతాయంట. ఎంత మిగులుతాయండి రోజుకి? 1000 రూపాయలు. చికెన్ పకోడీ బండి కాడికి వెళ్ళి మళ్ళీ ఊరకనే కాకుండా బేరం చేయాలి కదా. ఒక 100 రూపాయలు చికెన్ పకోడీ తీసుకున్నా. మా అబ్బాయికి
ఆ, తీసుకో అని మా మిస్సెస్ చెప్తే తీసుకుంది. తీసుకొని మళ్ళీ ఆ చికెన్ పొగడి మళ్ళీ మా అందరు తలా ఒక 2 ముక్కలు ఒక ముక్క తీసుకున్నా. అర్థందా? మళ్ళీ చాలా బాగుందని కూడా చెప్పేశాం. అర్థమవుతుందా? ఇదిగోండి ఆవా చికెన్ పొగడి ఆవా. కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎస్ మోహన్. ఆ, ఎస్ సార్. ఏమని ఈ రోజు ప్లాన్ చెప్పి చేర్పిస్తాము. చేర్పించి రాజరత్నం సార్ కింద చేర్పిస్తాము. అంటే ఇప్పుడు నేను రాజరత్నం సార్కి హెల్ప్ చేసినట్టే కదా. నా ఎస్ ద్వారా సార్. ఎవరు ఒకరి కింద ఒకరికి వెళ్తారు. ఒకరి కింద ఒకరు వెళ్తూనే ఉంటారు నా ద్వారా చేరిన వాళ్ళు. ఎస్ఆర్ నో? ఇలానే ఎస్ సార్. 3 ఫీట్ చేయడం ఎలా అనేది మేము నేర్పించాం. మాతో పాటు ఆ దుర్గా మేడం తిరుగుతున్నారు కదా, ఆమెకు నేర్పించాము. నిన్నటి రోజు ఒక 3 ఫీట్ పర్సన్ కి ఇవ్వండి ఈమె ఎవరంటే ఒక ఈమె కూడా ఏదో బజ్జీలో వేస్తుంది ఈమె. రోడ్లు తిరుగుతున్నాం కదా ప్లాన్ల కోసం. అమ్మాయి దుర్గా కింద ఒకళ్ళు కూడా చేరట్లే అప్పట్లో. చేరనప్పుడు నేను ఏం చెప్పానంటే 3 ఫీట్ చేయడం నేర్పించాను. నువ్వు వెళ్ళి పరిచయం చేసుకొని నేను కార్ ఆపి వెళ్ళి పరిచయం చేసుకోమని చెప్పా. వెళ్ళి పరిచయం చేసుకుంది ఈ అమ్మాయిని. ఈ అమ్మాయిని పరిచయం చేసుకుని నెంబర్ తీసుకొని నిన్న ఫంక్షన్ పిలుచుకుంది. ఫంక్షన్కి వచ్చింది. సో ఈమెకి హస్బెండ్ ప్రాబ్లం, సింగిల్ ఉమెన్. నిన్న సైన్ అప్ చేసింది. అంటే 600 రిజిస్ట్రేషన్ చేసింది. ఈరోజు డీడీ కూడా ఇచ్చింది. అంటే ఈమె కోసం వీళ్ళ బ్రదర్ అన్నాడు, నీ కోసం నేను చేస్తాను, ఇది మంచిదైతే నీకు నమ్మకం చేయాలన్నాడు వాళ్ళ బ్రదర్. ఇప్పుడు ఆమె మంచి లైఫ్ ఇచ్చినట్టే కదా. ఎస్ సార్. 3 ఫీట్ ఎవరు చేస్తే వాళ్ళు వాళ్ళ రెస్పాన్సిబుల్ లెక్కలో వేస్తారు. ఇప్పుడు నేను 3 ఫీట్ చేశాను అనుకో, నేను ఎవరు చేసినా నాకు రెస్పాన్సిబుల్ లెక్క ఎవరు? రాజరత్నం కింద ఎవరైనా వస్తే ఇప్పుడు వాళ్ళ ద్వారా వస్తే ఇంకో నెక్స్ట్. అంటే నేను ఎవరు చేసినా ఒక లెక్కలో ఉంటారు. ఎవరు చేస్తే వాళ్ళ కింద ఇన్కమ్ లెక్కలోకి వస్తారు. ఎస్ఆర్ నో? ఎస్ సార్. అర్థం అందరికీ. ఈ Yes, బిజినెస్ ని మనం నమ్మకంగా పనిచేసుకుంటే దారిని పోయే దానమ్మకు కూడా మనం చెప్పొచ్చు. దారిని పోయే దానయ్యకి కూడా మనం చెప్పొచ్చు. ఎదురెళ్ళే అంకాయమ్మకు చెప్పొచ్చు. పొరుగుంటికి పుల్లమ్మకు చెప్పొచ్చు. నడిచేద్ద నారమ్మకు చెప్పొచ్చు. అవునా కదా? సేఫ్ ప్లాన్ చెప్పడం మనకు వచ్చి 3 ఫీట్ చేయటం వస్తే అడవిలో ఉన్న అడవి మనుషులు కూడా తీసుకొచ్చి సేఫ్ షాప్ లో డైమండ్ చేయొచ్చు. ఎస్ మోహన్. జ్యోతి మేడం ఈ రోజు పెరలు అవుతారు లేదా? జ్యోతి మేడం నడుచుకుంటూ వెళ్ళామా ఈ రోజు 500 టీము లీడ్ చేస్తూ 500 కాదు 700 800 టీం ఉంది ఆమె కింద. 800 మోహన్. 800 మోహన్. టీం ఉంది. పెరలు కాబోతున్నామా? ఎస్ఆర్ నో? ఈ నెలలో ఆమె ₹1,00,000 చెక్ తీసుకుపోతుంది జ్యోతి. ఎస్ సార్. ₹1,00,000 చెక్కు ఎలా? 3 ఫీట్. నాకు 3 ఫీట్ రోడ్డు పైన నడిచి వెళ్ళే ఆమె. అదే పని ఆమె కూడా 3 ఫీట్ చేస్తాను నేర్చుకుంది. ఆమె కూడా చేసింది. ధర్నాథ్ రవి పెయింట్ మేస్త్రి మా ఊరే కావచ్చు, కానీ ఎలా నిలబడ్డాడు? ఎవరో ద్వారా చేసిన బస్సు గారిని పట్టుకున్నాడు. నర్సరాపేట వెళ్ళి అక్కడ తయారు చేస్తున్నాడు. పరిచయం లేదు. సైదా గారు ఆడగల్లి పరిచయం చేసుకున్నాడు. సత్తెనపల్లి ఆయన ద్వారా టీం తెచ్చు. అరే మనకు పరిచయమే అవసరం లేదండి. ఎవరో ద్వారా మన కింద టీం వచ్చినా వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తే మనం సక్సెస్ అయిపోతాం. చేయడానికి రెడీనా? ఎస్ఆర్ నో? ఎస్ మోహన్. సో ఆల్ ది బెస్ట్. ఈ విధంగా చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ ఇక